హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎట్లున్నారు, బాగున్నారా? ఎమ్మిగా బిర్యానీ అయితే చేసేస్తున్నా, వచ్చేయండి. చాలామంది ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీనే చేస్తూ ఉంటావా, వేరేవేం ట్రై చేయవా అన్నారు. ఇంకా ఈరోజు అయితే నేను వెజ్ బిర్యానీ చేసేసాను. పెద్దగా టెన్షన్ పడకండి, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను. పెద్దగా ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా, చాలా సింపుల్గా చేసేసాను. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ ప్లేట్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. ఈసారి ప్రతిసారి తెచ్చే దగ్గర కాకుండా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చాము బాస్మతి రైస్. డౌట్ ఉండే అన్నమాట, ఎలా అవుతుందో ఏందో అనేసి, కొత్త ప్లేస్ నుంచి తీసుకొచ్చాము కదా అనేసి, అన్నం మెత్తగా అయిపోతుందా ఏందా అనేసి. కానీ లాస్ట్కి అయితే బియ్యం చాలా బాగుంది, బియ్యం వల్లనే బిర్యానీ కుదురుతుందండి. బియ్యాన్ని అయితే ఇంకా మనం కడిగేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అండి, నా దగ్గర ఉన్నవనే కాదు, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఆలుగడ్డ, బీన్స్ అండ్ కాలీఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, పసుపు వేసేసుకొని. అయితే కొంచెం లైట్గా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేసుకోండి. అండ్ నా దగ్గర పచ్చి బఠానీలు ఉన్నాయి కాబట్టి పచ్చి బఠానీలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, హైగా కాదు, లో ఫ్లేమ్లో జస్ట్ ఉడకనట్టు కుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోండి. నేను మొత్తం ఆనియన్స్ ఫ్రై చేసి కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను లాస్ట్ గార్నిషింగ్ కోసము. అదే ఆనియన్స్లో అయితే మనం ముందుగా ఉడికించుకున్న అన్ని వెజిటేబుల్ వేసేసుకొని లాస్ట్కి ఒక టొమాటో పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసి, కొత్తిమీర, పుదీనా అండ్ మనకు కారం ఎంతైతే కావాలో అంత కారము, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3/4 కప్ ఆఫ్ పెరుగు వేసుకొని ఇవన్నీ మసాలాలు అయితే వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా మంచిగా మ్యారినేషన్ చేసుకోండి. ఇలా కలుపుతుంటే స్మెల్ వస్తుందండి, నిజంగా ఆసమ్ అని చెప్పొచ్చు, చాలా మంచిగా వస్తుంది స్మెల్ అయితే. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, కొంచెం వేడిగా ఉందని స్పూన్తో కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. కూరగాయలు ఉడికించుకున్నప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని పసుపు కూడా వేసేసి మళ్ళీ ఇంకొంచెం కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని సాజీరా, నిమ్మచెక్క, బిర్యానీ ఆకు మాత్రమే వేసాను. నా దగ్గర వేరే స్పైసెస్ ఏం లేకుండే బిర్యానీ మసాలాలు, అయినా సరే బిర్యానీ అదిరిపోయింది. రైస్ని అయితే ఒక 90% కుక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసి నెక్స్ట్ అయితే ముందుగా మ్యారినేషన్ చేసుకునే వెజిటేబుల్స్ మీద అయితే లేయర్స్ లాగా అయితే రైస్ని అయితే ఇంకా మనం వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ చూడొచ్చు మీరు ఎంత పలుకులుగా ఉడికిందో. బాగా ఉడికించొద్దు రైస్ని, ఒక 70 to 80% అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆనియన్స్ని ఇలా గార్నిషింగ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే పాలలో కొంచెం పసుపు వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడ్డానికి కొంచెం బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు వాడండి ఫుడ్ కలర్, రెగ్యులర్గా కాదు, పిల్లలకు మంచిది కాదు. నెక్స్ట్ అయితే ఒక క్యాప్ ఇలా పెట్టేసుకొని మంచిగా గాలి ఎటు పోకుండా మంచిగా క్యాప్ కప్పేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే రైస్ ఉడికించుకున్నాం కదా, అదే గిన్నె అయితే బిర్యానీ గిన్నె మీద పెట్టేసుకొని అందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి బరువుగా పెట్టేసేయండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే బిర్యానీని దమ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, ఎమ్మి బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం దమ్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ 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 చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రోజులైంది నేను బిర్యానీ చేయక. బిర్యానీ రెడీ, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా ఏమిగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ చాలా ఇష్టం అని చెప్తుంది బిర్యానీ చేయడానికి, తినడానికి కాదు. నాకు బిర్యానీస్ చేయడం అంటే చాలా ఇష్టం అయిపోతుంది, నేను ఎక్స్పర్ట్ కూడా అయిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే చేసే కొద్దీ, ఏ పనైనా సరే చేసే కొద్దీ మనం మంచిగా నేర్చుకుంటామంటే ఇదేనేమో. నేనైతే చేస్తున్న కొద్దీ నాకు వంటలలో అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. కొన్ని స్వీట్స్ రావు, కానీ ఇలాంటివి బిర్యానీస్, హాట్, నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా ఇరగదీసేస్తాను. అండ్ ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది, మీకు చూస్తుంటే అసలు రైస్ చూడండి ఎంత పలుకులుగా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. అండ్ టేస్ట్ అయితే మామూలుగా లేదండి, అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది.
నేనైతే కొంచెం ప్లేట్లో వేసుకొని చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ వీడియో ఎలా అయితే మీకు కనిపిస్తుందో అలానే స్మెల్ కూడా మీ దగ్గరకు వచ్చుంటే బాగుండేది. నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది స్మెల్ కూడా. అండ్ చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో అసలు. ఈ బిర్యానీ కనుక తింటే అసలు నాన్ వెజ్ కూడా గుర్తురాదు. అంత టేస్ట్ యమ్మీగా కుదిరిందన్నమాట. మీరు కూడా నా ప్రాసెస్ ఫాలో అయిపోయి చేసేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. ప్లీజ్ లైక్.